హాస్పిటల్ తెలిస్తే వచ్చిన సేవకు నాకు అక్కడే ఆరిపోతుంది. సెలవు ఆరిపోయింది, గాలి వేసింది వాక్య భాగం కదా. రాజులు 2వ గ్రంథం 3వ అధ్యాయం బైబిల్ చెప్పండి. 16 వచ్చి 17 తెలిసిన ధ్యానం చేస్తుంది. రాజుల 2వ గ్రంథం 3వ అధ్యాయం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. అందరూ బైబిల్ చదవండి. 1, 2, 3 చదవాలి కూడా అందరూ చదవాలి. 1, 2, 3 యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా అందరూ చెప్పాలి. గాలియే గాని వర్షమే గాని రాకపోయినను రాకపోయి మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీలను ఈ చేతికి అప్పగించును. చెప్పండి. గాలి కానీ వర్షమే కానీ రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. గట్టిగా చెప్పడం ప్రవర్తిస్తుంది. ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా. దైవజనుడు ప్రవక్తని రాజుగారు అడిగాడు, యుద్ధం వస్తుంది, యుద్ధం వెళ్ళమంటావా, వెళ్తే ఏం జరుగుతుంది చెప్తే దైవజనుడు అన్నాడు, పోండి, యుద్ధంలో దేవుడు మీకు విజయం కలగజేస్తాడు. అంటే రాజుగారికి ఇబ్బంది పడ్డాడు. ప్రవక్త చెప్పాడు, ఓకే వెళ్తే విజయం అన్నాడు. అయినా భయం వేసి ఇంకా కొందరు ఏం చేశాడు, కలిసి సమూహముగా యుద్ధానికి వెళ్దాం సిద్ధపడి మరలా దైవజనుడు దైవజనుడితో మాట్లాడుతూ కష్ట సుఖాలు మాట్లాడుతున్నాడు. అధ్యాయము ఇంటికి దగ్గర చదువు మాట్లాడుతూ ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు నీళ్ళు ఎలా వస్తాయి, ఎన్ని ఎట్లా జరుగుతాయి, యుద్ధంలో మనకి చాలా మనకి ఆహారం ఎలా ఉంటుంది, ఎక్కడ దాచుకోవాలి, ఎన్ని కూడా భయపడుతూ విషయాలు చెప్తే వెంటనే దైవజనుడు ఎలీషా ప్రవక్త దేవుని ఆత్మను పొందుకుని వెలిగెత్తి మాట్లాడుతున్న గొప్ప మాట. ఇదిగో యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దేవుడు ఇచ్చిన మాట ఏంటంటే మీరు యుద్ధంలో వెళ్తున్నారు, చూడండి, గమనించండి, అద్భుతం జరగబోతుంది. గాలియే గాని వర్షమే గాని రాకపోయినా ఈ లోయ నీళ్లతో నిండుతుంది. వర్షం ఎలా వస్తుంది? లోయ నిండాలంటే మన లోయలో ఉన్నటువంటి ఆ పరిస్థితి అంతా దీవిగా మారాలంటే వర్షం పైకి రావాలి. వర్షం ఎట్లా చేస్తుంది? ఎట్లా చెప్పండి, పైకి రావాలి. కానీ మరి పైకి వర్షం రాకుండా లోయలన్నింటి రాజులకు అర్థం కాలేదంట. దైవజనుడు ఎలీషా అంటున్నాడు, ఇదిగో మీరును మీకును మీ మందలకి మీ పశువులకు రాబట్టకు ఈ లోయ నీళ్లతో నింపబడును. నేను ఆ లోయ దగ్గరికి వెళ్ళాను. నేను ఆ లోయ దగ్గరికి అమ్మాలి బైబుల్ ఎలీషా చెప్పిన ఆ లోయ దగ్గరికి 3 సమయాలు వెళ్ళి నా దేశం వెళ్ళినప్పుడు ఆ లోయ మౌతులకి ఆ లోయ ఎక్కడుంటుందంటే ఉన్నట్టుమే కొండలు ఉన్నాయి. ఆ కొండలలో ఉన్న లోయ హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఆ ఎత్తైన ప్రాంతంలో ఉన్న లోయ అది.
యేసు కలిగితేనే పైకి ఎక్కాలి. యేసు పై నుండి వర్షం వస్తేనే పై నుండి వర్షం రాకపోతే ఈ లోయ నడుస్తుంది. దైవజనుడు అన్నాడు, దేవుడు సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినా ఈ లోయ నీళ్లతో నింపబడును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆమేన్. పిల్లరా, లోయ నీ పైనుంచి రాకపోయినా లోయ నీళ్లతో నిండుతుందని చెప్పడం అంటే అద్భుతం జరగాలి. ఏం జరగాలి? అందరి జీవితాల్లో వ్యక్తిగతంగా ఆత్మీయంగా దీన్ని తీసుకుంటే నీ జీవితంలో అప్పులనే లోయ నీకున్నది. అప్పులు లేని వాళ్ళు ఎవరున్నారు? చేయబోతుంది. నాకు అప్పు అనేది లేదన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అప్పు లేని మనిషి ఎవరైనా ఉందా? ఉంటే మీకు సన్మానం చేస్తారు. చేయబోతుంది కనుక అప్పు లేదంటే అందరికీ అప్పు, మన రాష్ట్రానికి అప్పు, దేశానికి ఎప్పుడు ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి వచ్చినా అప్పుడే ఉండే. ఎవరు పెళ్లి చేసుకున్నా అప్పు చేయలేదు, ఎవరు ఇల్లు కట్టినా అప్పుడే, స్కూల్లో జాయిన్ చేయలేదు అప్పు 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 అలా పెద్ద లోయ. అందరికీ ఏంటంటే ఈ అప్పు ఎలా జరుగుతుంది చెప్పండి. ఈ అప్పు ఎలా జరుగుతుంది? అప్పు తీరాలంటే పెద్ద కొండ వచ్చి పడాలి. ఈ చేతి ఎంత రెండు రోజుకి ఎంత ఎలా తీరుస్తాం అందరూ అడుగుతారు. నిజమే కదా, మా ఆదాయాలు మాకున్న ఇన్కమ్ అంతా కూడా వడ్డీలు కూడా కట్టలేకపోతా ఉన్నాం. చివరికి చనిపోతే మేలేమో అనుకుంటాం. వీళ్ళరా, ఈ లోయ నిండాలంటే 40 దినములు, 40 పగలు, 40 రాత్రులు ప్రచండ వర్షము పై నుండి కురిస్తేనే కానీ ఈ లోయ నిండదని ఏడుస్తున్నావు కదా. అయినా ఈ దిన తైలాభిషేక ప్రార్థన ద్వారా దేవుడు నీకిస్తున్న గొప్ప మాట ఏంటంటే గాలియే గాని వర్షమే గాని రాకపోయినా ఈ లోయ నీళ్లతో నిండును. ఈ వాగ్దానం నాకే అన్న వాళ్ళందరూ కూడా చేతుల పైకి ఎత్తి చప్పటి కొడుతుంది. నోరు తెరిచి ఆమేన్ ఆమేన్ అని చెప్పండి. ఇదంతా కూడా సాతానుడు చూసి సిగ్గుపడతాడు. గాలియే గాని వర్షమే గాని ఎవడప్పు అడిగితే వాడు ఇవ్వకపోయినా కానీ నీ భార్యకి కట్నం ఇస్తానని వారు అత్తవారు మోసం చేసినా కానీ ఇద్దరు ముందు పెట్టకపోయినా కానీ చెవులి చేయిస్తానని చెప్పి అమ్మ మనసు మారిపోయినా కానీ ఎవరో ఇస్తారు, ఏదో వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, క్లీన్ అయిపోతుంది అనుకున్నావు కదా. ఏది రాకపోయినా ఈ అప్పులన్నీ మీ అందరి అప్పులు తీరుతాయని నేను చెప్తున్నాను. ఆయన ఇచ్చిన మాట మీకు ప్రకటిస్తున్నాను. మీరు భయపడకండి. మిమ్మల్ని దేవుడు అప్పించిన వారిగా చేయబోతున్నాడు. మీ చేతులు ఆశ్రయించబడతారు. సాతానుడు సిగ్గుపడేలా చెప్పాలి. 2 చేతులు పైకి ఎత్తండి. ఇలాగా చేయి చక్కగా నేర్చుకోకుండా బాగా ఎంచాలనుకున్నప్పుడు ఉపయోగించి నోరు బయటకు నేను చెప్తున్నాను. ఓ సాతానా, నా మాట విను, నా మాట విను. గాలియే గాని గట్టిగా వర్షమే గాని రాకపోయినా నా లోయ నీళ్లతో నిండును. దేవుని దృష్టికి అల్పమే. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. ఏదేమైనా కానీ గాలియే గాని నమస్కరించండి. ముందు మీకు ఇష్టం కావాలి.
గాని చెప్పండి, గాలియే గాని, వర్షమే గాని, గాలియే గాని, వర్షమే గాని రాకపోయినా ఈ లోయ సమృద్ధిగా నిండిపోవును అని వర్షమే గాని రాకపోయినా ఈ లోయ నీళ్లతో సమృద్ధిగా దేవుని దృష్టికి అల్పం. రోగం అనే లోయ ఉందా? ఎక్కడికి వెళ్ళిన తగ్గది రోగం అన్నారేమో, నీకు పిల్లలు పుట్టినన్నారేమో, నీవు ఇల్లు కట్టలేవు, నీ వల్ల కాదు, నీ బ్రతికెళ్తామరేమో, ఇల్లు కట్టి తలపెట్టి సాక్షి చెప్తావు. ఎలా చేస్తావు ఆ బిడ్డ ఎదిగిపోయింది లేదు, ఈ బిడ్డకి పెళ్లి చేస్తావు, ఆ బిడ్డ ఎక్కడ తెచ్చి పెడతావు ఏంటి? ఎవరో వాళ్ళకి కట్టబెట్టి అన్నప్పుడు మీరు అనాలి, ఎన్నో అలా కట్టబెట్టే భక్తులు నేను లేదు. ఆ బిడ్డకి చేతులు ఆ బిడ్డ జమీందారింటిలో ఉంటుందని చెప్పాలి. ఎలా ఉంటుంది? ఏముంది? ఎవరిస్తారు నీకు సహాయం అంటే? అప్పుడు నువ్వు చెప్పాలి, ఇప్పుడు చేయి పైకి ఎత్తి చూసి గాలి గాని వర్షమే గాని రాకపోయినా లోయ నీళ్లతో గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎంత పెద్ద లోయ మీరందరూ బాగున్నారు, చనిపోవాలని అనుకోకండి. సంపాదన లేదని భర్తను తిరిగాడు, అన్నేమి బాధ పెట్టకండి. వాటేసి తిరుగుతున్నా తిరిగినాడు, బండేసి తిరుగుతున్నా తిరిగినాడు, నీ డబ్బులు పట్టుకెళ్ళి డీజిల్ పెట్రోల్ పోసుకున్నాడు. ఆయన కూడా ఆర్డర్ వేసి తిరుగుతున్నా, పని లేదు మాట లేదని దేవుడిని బలపడి దేవుని మీ బిడ్డలు ఎదిగి ఏమనకే పనికి పోతురాజు, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజులాగా ఉన్నా అనకండి. ఏదైనా రాజు అంతే. ఇది జాబు రాలేదని తక్కువగా మాట్లాడదు. తల్లిగా, చెల్లిగా, అన్నగా, అక్కగా మీ పిల్లల్ని, ఆడపిల్లల్ని ఏమనకండి. మీ గర్భాన్ని పుట్టిన పిల్లల్ని మహారాణులుగానే మాట్లాడండి. సమయాసనమైంది. దేవుడు మీ కుమారులను మీ కుమార్తెలను కలగా చేసే సమయం ఆసన్నమైంది. ఇది యేసయ్య దృష్టికి అల్పమే. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. ఎగ్జామ్ లో మార్కులు తగ్గిపోయింది, ఫెయిల్ అయిపోయింది, ఉద్యోగం రాకపోయింది, చేసిన వ్యాపారం నష్టపోయినా మరి ఏమన్నారండి? ఏమనుకున్నారు? ఏమొస్తుంది? వాళ్ళు చెప్తే వరకు నమస్కారం అయిపోయినారు. అమ్మ దగ్గరికి వెళ్తున్నారు. 2 రోజులు నీకు నష్టం. ఫోన్ లేదా మొగుడోడా నష్టం వస్తే చేసేవాడు. నా దగ్గర కడుపు నిండా చెప్పారు, గాలి కానీ చెప్తారు. ఏమి సంపాదించకపోయి ఏమన్నా భక్తులారా మాట్లాడితే కమలాకు వాయించి ఏమన్నా లేకపోయినా మనం బ్రతుకుతున్నాం కదా, మనకి దేవుడు మన మీరందరూ కూడా కొత్త ఇల్లు కట్టిపోతున్నారు, కొత్త ఇల్లు ప్రారంభించబోతున్నారు. ఈ సంవత్సరం ఇంకొక వాగ్దానం ఉంది మనందరికీ. డిసెంబర్ లోపల మీ లోయలు లోయలో నీళ్లు మీకును మీ మందలకు
మీ పశువులకు తాగగా ఇంకా అనేక మంది తాగినా కూడా లోయలో నీళ్లు తరగవు. బలమైన ఆశీర్వాదం దేవుడు ప్రకటిస్తా ఉన్నాడు. అప్పుల్లో ఉన్న ఏడవకండి, రోగం ఉందని ఏడవకండి, అన్యాయం జరిగిందని ఏడవకండి. నా ఆస్తి పోయింది, నా కష్టం ఇలాగ అయిపోయింది, నా బ్రతుకు ఇలాగ దిగజారిపోయిందని ఏడవద్దు. గాలి గాలి, వర్షమే గాలి, రాకపోయినా గాలి వస్తే అంటే గాలి ఏం చేస్తుంది, ఎప్పుడు బయలుపోతున్న మేఘాన్ని చుట్టూ లాగొస్తుంది. ఇక్కడికి రా వచ్చే ముందు మనకు చెప్తుంది మేఘం వస్తుందని. ఎవరు మనకి గాలి చూసినప్పుడు అర్థమైపోతుంది ఏంటి వర్షంగా వస్తుందా అనేటప్పుడు పైకి చూసేవాడికి మేఘాన్ని లాగా వస్తుంది. ఇది గాలి మేఘాన్ని తీసుకొస్తుంది. మేఘం ఏం చేస్తుంది, వచ్చేస్తున్నట్టు అందులో నుండి వర్షం వచ్చేస్తుంది. గాలి రాకపోయినా వర్షం రాకపోయినా మీలో నిండుతుంది. ఎలా నిండుతుంది చూడండి. కింద 20 వచ్చిన చదవండి. 20 వచ్చింది. అందరూ రాజు 2వ అధ్యాయం 20 వచ్చింది. ఉదయం నైవేద్యం అర్పించు సమయమందు మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. ఉదయం నైవేద్యం అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా గట్టిగా చప్పటి కొట్టి ప్రవర్తిస్తుంది. రావాల్సింది రాకపోయినా, ఎక్కడ పోయింది నష్టపోయినా, ఎవరికైనా ఇచ్చి మోసపోయినా, వారు ఇవ్వడానికి పెట్టి చేసిన వారు అడ్రస్ లేకపోయినా దేవుడు వేరే ద్వారంలో నీకు పంపించబోతున్నాడు. దేశమే మీదకి నీరు వచ్చేది. నీ ఒక్క తప్పు తీరటమే కాదు, ఈ రోగం బాగుపడటమే కాదు, అంటే నీ ఫ్యామిలీని దేవుడు నిన్ను ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఎవరికి కరువున్నా, ఎవరికి బాధన్నా, లోకమంతా దరిద్రమైపోయినా దేవుడు నీ కుటుంబాన్ని తలగానే నిలబెడతా ఉన్నాడు. నువ్వు మంచి వస్త్రాలు వేసుకుంటావు, రాజబిడ్డగానే బ్రతుకుతావు, దేవుని సాక్షిగా ఉంటావు. గాలియే గాలి, గాలియే గాలి, వర్షమే గాలి రాకపోయినా పని లేదా, ఎవడ పని లేదు, ఎవరి పని లేదు. వర్షము కంటే గాలి కంటే నీరుగా పంపించడితే ఇది ఈ ఏదో మార్గం ప్రయాణం చేసి ఎంత డేంజర్ ప్రాంతం అనేది. ఎదుగు అంటే ఎరుపు ఎదుగు అనే ప్రాంతంలో మస్కట్ పైపు ఉంటుంది. ఇస్రాయేల్ దేశానికి తూర్పు దిశగా ఉన్నటువంటి ఎడారి. ఆ ఎడారిలో నీళ్లు ఎలా వచ్చిందంటే యెషయా గ్రంథంలో తెలియపరిచినట్టుగా ఎడారిలో దేవుడు నీటి బుక్కను కలగజేస్తాడు. అవన్నీ ఎడారిలో నీటి బుక్కలు పుట్టి ఆ బుక్కలో నుండి నీరు పైకి ఫ్లోట్లాగా తీస్తుంది. ఎడారిలో నీళ్లు పైకి తన్ని ఆ తన్నిన నీరంతా కూడా ఆ మార్గం ఏదో మార్గం మీదుగా వచ్చి సంపూర్ణంగా అనుకుంటారు. మనకి మన పరిమాణం చేస్తే దేవుడు మూలం. రామగారు చెప్పారు, రామగారు కష్టపడ్డారు. దేవుడు మన చేతి ఉప్పులాగిస్తాడు. మనం పని చేసిన చేతి తిరగకపోవచ్చు. మన పని, మన నీతి, మన యథార్థత మన ఎదురుకి వెళ్ళిపోవాలి. దేవుడు పై నుండి మన చేతులు కొన్ని సమయాలు మార్గమధ్యలో పంపిస్తాడు.
చెప్పండి. ఏదో మార్గం ఎక్కువ లైన్ చూసినప్పుడు చాలా తీవ్రవాదులు ఇసుకలో తోకుతారు. బస్సులో అది చాలా దూరం దగ్గర దగ్గర దగ్గరగా పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, ఆర్మీ అంతా ఉంటుంది. చాలా డేంజర్. నీళ్ళు గమనించేటంటే ఎవరైనా మధ్యలో టోల్ గేట్ కదా వాళ్ళు అడుగుతారు వాటర్ బాటిల్ ఇస్తారు. వాటర్ బాటిల్ ఇస్తే వాళ్ళు ఎంతో ఆనందం చేస్తారు. ఈ ఎడారిలో ఈ టోల్ గేట్ పెట్టుకుని ఎలా బ్రతుకుతున్నారు? మొత్తం ఇసుక ఎడారిది. ఎడారిలో ఒక రోడ్డు గట్టిగా గాలి వచ్చిందంటే ఇసుకంతా కూడా రోడ్డు మీద పడిపోతే రోడ్డు కనపడకుండా ఇసుక లోపల దొంగలు ప్రమాదమైన కానీ వేలు మంది పోయించారు. పర్వతంలో నుండి అగ్ని పేరుతుంది. అగ్ని పర్వతాల్లో పర్వతం నుండి అగ్ని పైకి పేరుతుంది కదా, నీటి బొగ్గులు పేరుతుంది. మీరు చదివించినా ఏది చేస్తున్నారు అని ఆశలు పెట్టుకున్నావు. చివరికి ఎవరు చేసే పరిస్థితి లేదని ఏడుస్తున్నావు కదా. నువ్వు అనుకున్న దానికంటే ఊహించేదానికంటే ఊహించని మార్గంలో మీకు సహాయం. ఎక్కడి నుంచి వస్తారని అనుకోవో అక్కడి నుంచి వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళాక చెక్ చేసుకోవాలి. దైవజనుడు చెప్పిన వాగ్దానం ఇది. దేవుడు నాకు ఇచ్చాడు. గాలి రాకపోయినా వర్షం రాకపోయినా నాకు నీళ్లు ఏదో మార్గముగా వచ్చి నిండిపోతాయి. గట్టిగా చెప్పండి. గమనిస్తుంది ఇచ్చాడు. ఇది దేవుని దృష్టికి అందరూ చెప్పాలి. ఏదో ఘనకార్యమైన మనం అనుకుంటే కానీ దేవుని దృష్టికి చాలా ఆహ్లాదం. నిన్ను కొలిసోడుగా చేయడం ఆయనకి చాలా ఆహ్లాదం. నిన్ను అప్పుల్లో నుండి పైకి ఎత్తడం, భూమి మీద నిన్ను రాజుగా నియమించడం ఆయనకు అల్పమే. పిల్లలు ఇంకా సెటిల్ అవ్వలేదు ఏడవకండి. మీ భర్తలు ఇంకా సెటిల్ కాలేదు ఏడవకండి. మీ భార్యలు ఇంకా సెటిల్ కాలేదు ఏడవకండి. ఇంకా పెళ్లిలో ఉన్నదని ఏడవకండి. పరలోకము నుండి దిగి వచ్చిన శుభవార్త ఏంటంటే గాలియే గాని ఫంక్షన్ లోపల ఉన్నవాళ్ళు, బయట ఉన్నవాళ్ళు, ఎల్ల చేతిలో కూర్చున్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి ఎగిరిపోవాలి. మీరు చెప్తారు సాతానుడు చెవులు పగిలిపోవాలి. నేను 3 అంకెలు చదువుతాను అప్పుడు చెప్పలేదు. అందరూ రెండు చేతులు పైకెత్తండి. చేతులు విడిచిపెట్టాడు. 1 2 3. నీళ్ళతో నిండి ఉన్నవి. మీ అందరికీ వాళ్ళ సమృద్ధి రాబోతుంది. మంచి రోజులు వచ్చేసినాయి. ఈ రోజు నుండే మీకు వస్తుందన్న రావట్లేదు. తెలియదు ఏది ప్రమాదమో ఏది శత్రుత్వమో ద్వారా పెట్రోల్ నుంచి వచ్చేస్తారు. నీటి బుగ్గ పుట్టింది, అది పారుతూ వస్తుంది. చిన్నది భోగమును నిలబడి మెడలో ఆరముగా ధరించుకోగలగలదు. గాలితో పడలేదు, ఈ వర్షంతో పడలేదు. కానీ ఈ వర్షం కాకుండా నువ్వు ఎలా నిండుతుంది, అప్పుడు ఎలా జరుగుతుంది, నువ్వు ఎలా పోతుందని అనుకున్నాడు. ఆ లోయ నిండి మార్గం దేవుడు ఏదో నీళ్ళ పెట్టాడు.
పైన రాకలేదన్నాడు, వ్యాపారంలో రాలేదన్నాడు, వస్తాయన్న చోటు రాలేదు, ఇస్తానన్న వారు ఇవ్వలేదు, వారి మీద ఖర్చు పెట్టి వదిలేసే మనుషులు నమ్ముకుంటే యెహోవాను ఆశ్రయించడమే. దేవాది దేవుని వైపు చూడాలి. అందరూ రెండు చేతులు పైకి ఎక్కడి వరకు ఈరోజు ప్రత్యేక ఆశీర్వాదం గాలి అందరూ కూడా రెండు చేతులు పైకి సాతానుడు చెప్పండి, నన్ను ఇన్నాళ్ళు బాధ పెట్టావు, నన్ను ఇన్నాళ్ళు సిగ్గుపరచవు కదా, ఓ సాతానా, ఓ సాతానా అని మారు పిలవండి. చేతులు పైకి సాతానా, ఓ సాతానా, ఓ సాతానా, ఏ గాని దూరి ఏ గాని పోయినా నా లోయాల నీళ్ళతో నిండి ఉన్నది, నీళ్ళతో నిండింది, నీళ్ళతో నిండెను. యేసయ్య దృష్టికి అల్పమే. ఎదురు చేసిన పాపం ఆ కుటుంబస్తులు చేసిన పాపాలు పాపము క్షమించేవాడు, పాపమును నాశనం చేసేవాడు. ఆ పాపములకు మీరు సిలువలో రక్తాన్ని కాచారు. ఆ రక్తం ద్వారా మాకు విమోచన దొరుకుతుంది సంపూర్ణంగా. ఈ రక్షణ మా కుటుంబ సభ్యులకి, నా ఇంటి మీద ఏ పాపదోషము చేయకుండా ఏం యేసు నామములో దూరమవును గాక. అందరూ కూడా మీ కుడి చేయి తలపైన పెట్టుకోండి. యేసయ్యను దీవించి ఈరోజు నా లోయ నిండిపోవాలి, నా లోయ ఈ దీవులతో నిండాలి. తండ్రికి నా లోయ రెండు చేతులు తలపైన పెట్టండి, తలలు పైకి ఎత్తండి. రెండంతలుగా వస్తుంది. నా లోయ నిండాలి. దారి లేదు, నిండకపోతే బతుకు లేదయ్యా. నాతో గాలియే గాని వర్షమే గాని రాకపోయినా నా లోయ నిండుతుంది. లోయను నింపండి, ఆశీర్వదించండి, నా పాపాలు క్షమించండి. యేసయ్యా అందరూ ప్రార్థన చేయండి, యేసయ్యా రెండంతలుగా దీవించయ్యా. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 దేవుడి రోజు నాతో మాట్లాడి మన బలపరచగలవారు. మరొకసారి గట్టిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొడుతుంది. నాకు నామాన్ని కనపరచండి. దేవుని వాక్యాలు విన్నాను, నేను బలపడ్డాను. నమ్మి విశ్వాసంతో మరొకసారి గట్టిగా దేవుని మహిమపరచండి. వాక్యము అందరి జీవితాల్లో, హృదయాల్లో, బ్రతుకుల్లో గొప్ప అద్భుతాన్ని కలిగించింది. వర్తమానము తండ్రి నిలిచి ఫలించేటట్లు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని రాజ్యానికి సిద్ధపరచండి. యేసు దివ్య నామములో దీవిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.